హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం తెలుగు పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మన యూట్యూబ్ ప్రేక్షకులకి అండ్ ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు ఇంతకు ముందు ఎపిసోడ్లో పూడిపెల్లి మరియు డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారికి దానితో ఉన్న అనుభవాల్ని చూపించడం జరిగింది. ఈరోజు మీకు ఎంతో విశిష్టత కలిగిన ఒక చిన్న పల్లెటూరిని పరిచయం చేస్తాను. ప్రకృతి అందాలకు మారుపేరుగా, టూరిస్ట్ ప్లేసెస్కి అడ్డాగా గోదావరి తీరాన కొలువున్న మన పచ్చని పల్లెటూరే ఈ పురుషోత్తపట్నం. ఈ పురుషోత్తపట్నం గ్రామం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సీతానగరం మండలంలో రాజనగరం నియోజకవర్గం కింద వస్తుంది. 100 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా గోదావరి నది ఒడ్డున ఉండేవారట. కాలక్రమేణా వరదల వల్ల గ్రామం మొత్తం ఏటిగట్టు యువతలకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఊరి ఎంట్రన్స్లో ముసలమ్మ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, మధ్యలో రామాలయం, నార్త్లో వినాయకుడి గుడి అండ్ పాత చర్చ్ మరియు గోదావరి దగ్గర శివాలయం కనిపిస్తుంది. ఈ గ్రామం మొత్తం 60 ఎకరాల్లో ఉంది. ఇక్కడ మనకి 200కు పైగా కుటుంబాలను మనం చూడొచ్చు. ఈస్ట్లో ఏనుగురాయి కొండ, 600 ఎకరాల్లో ఆవా, సోమాలమ్మ గుడి, 7 కిలోమీటర్ల దూరంలో రామదుర్గం కొండ మనకు కనబడతాయి. అదే వెస్ట్లో చూసినట్లయితే గోదావరి నది, దాని అవతల పోలవరం. నార్త్లో మనకి పంప్ హౌస్, ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్, పోచమ్మ గుడి దర్శనమిస్తాయి. సౌత్లో సీతానగరం, సౌత్ వెస్ట్లో పట్టిసీమ గుడి, నార్త్ వెస్ట్లో మహానందేశ్వర స్వామి గుడి మనకు దర్శనమిస్తాయి. ఈ గ్రామం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి వరి, మొక్కజొన్న, పామాయిల్ అండ్ కూరగాయల పంటల్ని పండిస్తారు. ఒకప్పుడు మిర్చి పంట కూడా బాగా వేసేవారట. దీనిలో ఒకప్పుడు మనకి కర్ణం గారు, మున్సుబ్ గారు, కరుటూరి రాజా గారు, ఈలి సూరన్న గారు, గద్దె చంటబ్బాయి గారు, గారపాటి చిట్టి గారు పెద్దలుగా ఉండేవారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ అండ్ యాక్టర్ యనమదల కాశీ విశ్వనాథ్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీవాస్ గారు మరియు బెంగళూరులో స్థిరపడి ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో తన పేరు చాటుకున్న కల్లూరి రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఈ ఊరు నది ఒడ్డున ఉండడం వలన ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగాయి. గంగోత్రి, ఒక్క మగాడు, మురారి, శ్రీను వాసంతి లక్ష్మి, రామరామకృష్ణ కృష్ణ, సాక్ష్యం, నువ్వు లేక నేను లేను, శ్రీరామదాసు వంటి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. ఒక్క మగాడు సినిమా షూటింగ్కి బాలకృష్ణ గారు ఇక్కడ 2 నెలల నుండి ఊరి జనంతో సొంత మనిషిలా తిరిగేవారని అందరూ చెప్పుకుంటారు. ఇది ఎలక్షన్ బూత్ నెంబర్ 1 అవ్వడం వలన ప్రతి పొలిటీషియన్ సెంటిమెంట్గా ఈ ఊరు నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెడతారు. ఇది మండల కేంద్రమైన సీతానగరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఊరికి ఆర్టీసీ బస్ సర్వీస్ కలదు. ఈ మార్గంలో ఇదే చివరి ఊరు కావడం వలన ప్రతి గంటకి రాజమండ్రి నుంచి మీకు ఆర్టీసీ బస్ సర్వీస్ అందుబాటులో ఉంది. గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల సీతానగరంలోను, ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రిలోనూ ఉన్నాయి. ఈ ఊరిలో హాస్పిటల్ లేదు. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్స్ అండ్ మెడికల్ షాప్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సౌకర్యం ఉంది. ఈ ఊర్లో వ్యవసాయం చేయదగ్గ భూమి 28 హెక్టార్లు, వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి 257 హెక్టార్లు, నికరంగా విత్తన భూమి 579 హెక్టార్లు, నీటి సౌకర్యం లేని భూమి 579 హెక్టార్లుగా ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది ఊరికి తూర్పున ఉన్న ఏనుగురాయి కొండ. అదిగో ఆ ఏనుగు ఆకారంలో ఉన్న కొండ కనబడుతుంది కదా. ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారట. ఒక ఏనుగు వచ్చి వాళ్ళ తపస్సు భంగపరిచినందుకు వారి శపించటం వల్ల ఇది ఏర్పడిందని అందరూ చెప్తుంటారు. దీని పక్కన మనం ఆవని కూడా చూడొచ్చు. ఈ ఆవ సుమారు 1000 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలా లోతుగా ఉంటుంది కూడా. దీనిలో చేపలు చాలా ఫేమస్. చాలా పెద్దవిగా, రుచిగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వీటి కోసం వచ్చి క్యూలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవి కేజీ సుమారు 200 నుంచి 250 రూపాయల వరకు అమ్ముతుంటారు. దీని తర్వాత సోమాలం గుడి మరియు రామదుర్గం కొండను కూడా చూడొచ్చు. టూరిస్ట్కి రామదుర్గం మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఎందుకంటే ఇది సుమారు 2 కిలోమీటర్స్ కొండపైకి దారి. ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది. ఒక ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు. పురుషోత్పట్నం ఊరి వాళ్ళు ఈ రామదుర్గం పేరు మీద సీతానగరంలో ఒక థియేటర్ కూడా నిర్మించడం జరిగింది.
ఈ రామదుర్గం కొండ గురించి ఒక డీటెయిల్ అండ్ సెపరేట్ వీడియో చేస్తాను. ఈ ఊరు నుంచి గండిపోచమ్మ గుడి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్గంలో మనకి గోదావరి ఎత్తిపోతల పథకం, పంప్ హౌస్ కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ పంప్ హౌస్ 1958 నుంచి 1964 మధ్యలో కట్టినప్పుడు గంగా భవానీ మాత విగ్రహం దొరికిందని, దానికి ఏటా జాతర కూడా చేసేవారు. ఈ పంప్ హౌస్ నుంచి వచ్చే వాటర్ సుమారు విశాఖపట్నం వరకు త్రాగునీరు కింద అందించబడుతుంది. ఇక్కడ లెఫ్ట్లో మహానందేశ్వర స్వామి గుడి, రైట్లో అంగులూరు కనబడతాయి. ఈ మహానందేశ్వర స్వామి గుడి అప్పట్లో కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన జానకిరాముడు షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ పరిధి స్టార్ట్ అవుతుంది. మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక పక్క డ్యామ్ పనులు, మరొక పక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇంకా కాసేపట్లో మనం గండిపోచమ్మ తల్లి గుడికి చేరుకుంటాం. గండిపోచమ్మ దేవాలయం గోదావరి నది ఒడ్డు గుడిలో చాలా మహిమగల దేవత అయిన పోచమ్మ తల్లి కొలువై ఉంది. ఇక్కడికి చాలామంది భక్తులు తమ కోరికలు మొక్కుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. పాపికొండల బోట్ 2వ స్టాప్ పట్టిసీమ నుంచి కేవలం 1 గంట ప్రయాణంలో గొందూరు వద్ద ఉంది. ఇక్కడ కోళ్లను, మేకలను బలిచ్చి అమ్మవారికి ఉపహారం పెట్టి వేడివేడిగా వండి కుటుంబ సభ్యులందరికీ వడ్డిస్తారు. ఇది ఏజెన్సీ ప్రాంతం అవడం వలన అందరూ పార్టీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాంగణం నుంచి గోదావరి నది దృశ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం గోదావరి ముంపు ప్రాంతం కింద వస్తుంది. అందువల్ల ఈ గుడి అమ్మవారితో పాటు చాలా నెలలు గోదావరిలోనే మునిగిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పూడిపల్లి, పాపికొండలు, భద్రాచలం లాంచ్ ద్వారా కానీ లేక రోడ్డు ద్వారా కానీ వెళ్ళొచ్చు. 2 వైపులా కొండలు, చుట్టూ దట్టమైన అడవి గుండా ప్రయాణం సాగుతుంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు నిశ్శబ్దంగా ఉంటుంది.
ప్రయాణంలో ఈ భాగం చాలా ఎక్కువ దూరం మరియు ప్రధానమైంది. పోచమ్మ తల్లి గుడి ముంపు ప్రాంతానికి గురైనందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పురుషోత్తపట్నంలో గారపాటి వారి మామిడి తోటలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు పురుషోత్తపట్నం వాటి పరిసర ప్రాంతాల్లోని విశేషాలు. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.